హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మనమైతే ప్రజెంట్ గోవాలోని అంటే నార్త్ గోవాలోని చపోరి ఫోర్ట్ దగ్గరకు వచ్చాము. ఈ చపోరి ఫోర్ట్ అనేటువంటిది యాక్చువల్గా పోర్చుగీస్ వాళ్ళ చేతిలో ఉండేది. అంతకుముందు ఏంటంటే రకరకాల మరాఠాసు, హిందూసు, రకరకాల వాళ్ళ చేతిలో కూడా ఉన్నది. తర్వాత లాస్ట్కు పోర్చుగీస్ వాళ్ళ చేతిలో కూడా ఉండేది ఒక టైంలో. ఇక్కడ ఏంటంటే ఇదే సైట్లో ఇంతకుముందు ఆదిల్ షా వంశస్థుల యొక్క ఒక కోట ఉండేదంట. ఆ కోట పేరు షాపూరా అనేటువంటిది ఆదిల్ షా వాళ్ళ యొక్క కోట పేరు. తర్వాత పోర్చుగీస్ వాళ్ళ రిక్వెస్ట్ కొద్దీ దీన్ని చపోరా అనే పేరుగా మారిపోయింది. తర్వాత ఇప్పుడు ప్రజెంట్ అయితే దీన్ని చపోరా ఫోర్ట్ అంటారు. ఇదేంటంటే మనకు క్యాండోలిం బీచ్ దగ్గర నేను ఉంటున్నాను. అక్కడ నుంచి ఒక 20 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది. ఒక 30 నిమిషాలు రావచ్చు. నేను ఆల్రెడీ స్కూటీ తీసుకున్నా కదా నిన్న, అదే కంటిన్యూయేషన్ ఈరోజు కూడా. రోజుకి 400 రూపాయలు. అది మన యమహా వాళ్ళది ఫ్యాసినో స్కూటీ చాలా బాగుంటుంది, పికప్ కూడా. సో కొంచెం వర్క్ ఉండే 12 వరకు బ్రేక్ఫాస్ట్ ఇట్లా వేసేసి బయలుదేరాను. 20 మినిట్స్లో చేరుకున్నా. వచ్చిన తర్వాత పార్కింగ్ టికెట్ ఉంటుంది, ఒక 20 రూపాయలు తీసుకున్నారు స్కూటీకి. అయితే అందరూ స్కూటీలతోనే వస్తారు, ఎందుకంటే రోడ్లు ఇక్కడ గోవాలో చిన్నగా ఉంటాయి. సో ప్రజెంట్ అయితే మనము ఎంట్రీ టికెట్ మళ్ళీ వేరే ఉంటుంది. ఆ ఎంట్రీకి టికెట్ తీసుకొని ఫోర్ట్ లోకల్ అయితే ఎంటర్ అవుదాం. పార్కింగ్ స్పాట్ నుంచి ఒక 10 నిమిషాలు నడవాలి. అంటే గుట్ట కదా, అంటే ఇది కోట. ఈ కోట కాబట్టి గుట్ట పైన ఉంటుంది. ఫోర్ట్ ఎంట్రన్స్ వరకు అయితే వచ్చినాము. సో మన యొక్క వెనక సైడ్ ఫోర్ట్ ఉంటుంది. ఇది పొద్దున 10 నుంచి సాయంత్రం 5 వరకు ఉంటుందని రాశారు. సో ఫోర్ట్లోకి అయితే ఎంటర్ అయ్యాను. వెనక సైడ్ ఎంట్రీ ఉంది, అక్కడ నుంచి ఎంటర్ కావాలి. ముందుకు మాత్రం సముద్రం కనిపిస్తుంది. ఎంట్రీ టికెట్ అయితే ఏం తీసుకోలేదు మరి వీళ్ళైతే. కోట కూడా చాలా పెద్దగా లేదు, కానీ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే దిల్ చాహతా హై హిందీ మూవీ ఇక్కడనే షూట్ చేశారంట. అందువల్ల చాలామంది వస్తూ ఉంటారు. మినిమం ఒక 2 గంటలు స్పెండ్ చేయొచ్చు. చాలా బాగుంది, చాలామంది వచ్చారు. అయితే చాలా నిర్మాణాలు అయితే ఏం లేవు, ఓన్లీ గోడలు కూడా కనిపిస్తున్నాయి. ఈ లోపల ఏంటంటే ఒకటి చర్చ్ కూడా ఉండేదంట, కానీ ప్రజెంట్ అయితే చర్చ్ కనిపించట్లేదు మరి ఇక్కడ. సో మనకు స్ట్రేట్లో కనిపిస్తుంది కదా, ఇదే చపోరా రివరు. ఈ చపోరా రివర్ పైన ఈ చపోరా ఫోర్ట్ కట్టారు యాక్చువల్గా. ఈ చపోరా ఫోర్ట్ అనేటువంటిది బర్డేజ్ గోవా, నార్త్ పార్ట్ ఆఫ్ గోవా దగ్గర ఉంటుంది. మనం క్యాండోలిం బీచ్ నుంచి చూసుకుంటే కనుక అరౌండ్ 20 కిలోమీటర్లు ఉంటుంది. గంట సేపట్లో మనం స్కూటీ తీసుకొని రావచ్చు. బస్సెస్ కూడా ఉన్నట్టుగా తెలిసింది, 102. నేనైతే స్కూటీలో వచ్చాను. పర్ డే 400 రూపీస్ అట్లా తీసుకుంటారు. దీనికి ఏంటంటే చపోరా ఫోర్ట్కు మంచి హిస్టరీ కూడా ఉంది యాక్చువల్గా. ఇదేంటంటే ఎక్కువ కాలం పోర్చుగీస్ వాళ్ళ ఆధీనంలో ఉండేది. తర్వాత మరాఠా వాళ్ళు వచ్చారు, ఇంకా రకరకాల ఇక్కడ లోకల్ కింగ్స్, రాజులు ఉంటారుగా, వాళ్ళ చేతిలో కూడా ఉండేది కొన్ని సందర్భాలు. కానీ మెజారిటీ ఆఫ్ టైమ్స్ పోర్చుగీస్ వాళ్ళ చేతిలో ఉండేది. ఆ టైంలో ఏంటంటే అంటే పోర్చుగీస్ వాళ్ళ చేతిలోకి వచ్చింది పోయింది. మళ్ళీ ఒకసారి వాళ్ళ చేతిలోకి వచ్చినప్పుడు, పోర్చుగీస్ వాళ్ళ చేతిలోకి వచ్చినప్పుడు దీనిలో ఒక టన్నెల్ కూడా కట్టారంట, గుహ. అంటే సడన్గా ఎనిమి వాళ్ళు అటాక్ చేస్తే పారిపోవడానికి. అయితే ఆ సమయంలో ఏంటంటే ఈ కోట మొత్తం ఎట్లా కట్టారంటే, ఇప్పుడు మనకు కనిపిస్తుంది వెనక సైడ్, ఇది మొత్తం ఏంటంటే ఆఫీసర్లు ఒక బ్యారక్స్, బిల్డింగ్స్ రకరకాలు ఉండేయంట. కాదు ఇప్పుడైతే ఏం కనిపించట్లేవు. బస్తియన్స్ అంటే ఇట్లా కోట మూలలో పొంటి ఉంటాయి. ఎవరైనా అటాక్ చేస్తున్న ఎనిమీస్ వస్తున్నారు లేదా ఒక వ్యూ పాయింట్ లాగా ఉంటుంది. అక్కడ గన్స్ కానీ క్యానన్స్ కానీ పెట్టుకొని సైనికులు ఉంటారు. తర్వాత ఈ గోడలు కూడా మనకి వెనక సైడ్ ఏంటంటే అరేబియన్ సముద్రానికి సైడ్ ఉంటుంది. ఎట్లా కట్టారంటే గోడలు కూడా బాగా స్టీప్ ఉంటుంది కదా, బాగా ఏట వాళ్ళకున్న గుట్ట పైన కట్టారు. దానివల్ల ఏంటంటే వేరే అంటే అటు సైడ్ సముద్రం సైడ్ నుంచి ఈ గోడలెక్కి కోటలోకి అటాక్ చేయరానంత డిఫికల్ట్గా చేశారు. బట్ ఒక స్టోరీ ఏంటంటే మరాఠా రూలర్స్ 1.5 మీటర్ మన మానిటర్ లిజర్డ్ అంటే ఉడుముని తీసుకొని ఎక్కారంట దీని మీద. ఎక్కినప్పుడు ఇక్కడ కోట మీద ఉండే ఒక జనరల్ ఉంటారు కదా, ఇంప్రెస్ అయిపోయి ఒక బుల్లెట్ కూడా కాల్చకుండా వాళ్ళకి అప్పగించాడంట, మరాఠా వాళ్ళకి ఒక టైంలో.
అంటే ఇదే విధంగా మనకు వేరే ఎక్కడ సిన్హగఢ్ మీద కూడా ఒక స్టోరీ ఉంటుంది. అప్పుడు కూడా వాళ్ళు ఉడుముని తీసుకొని ఎక్కుతారు సిన్హగఢ్ మీద. అది హిందీ మూవీ కూడా వచ్చింది, తానాజీ అని మూవీ కూడా వచ్చింది. అది కూడా మనం వెళ్ళాము, యూట్యూబ్లో ఉంటుంది, మీరు చూడకపోతే కనుక చూడండి. ఇక్కడ ఏంటంటే మనకు రెండు ఇంపార్టెంట్, మనకు ఒకటి దిల్ చాహతా హే మూవీ షూటింగ్ ఇక్కడ తీశారు. దాంతోపాటుగా కోట కూడా మంచి హిస్టరీ ఉంది, రకరకాల ఆర్మీ బ్యారక్స్ ఇవన్నీ ఉంటాయి, కానీ ఇప్పుడైతే లేవు. ఇప్పుడు ఏంటంటే వన్ ఆఫ్ ద బెస్ట్ ఏంటంటే అరేబియన్ సముద్రం సైడ్ ఉంటుంది కాబట్టి ఈవినింగ్ టైంలో వస్తే మంచి వ్యూ కనిపించదట. సో చాలామంది ఏంటంటే వ్యూ పాయింట్ కోసం వస్తారు. బెస్ట్ టైం ఏంటంటే ఈవినింగ్ టైంలో రావాలి. ఒక 4-5 వస్తే మనకు వ్యూ పాయింట్కి ఇట్లా చూసుకొని వెళ్ళిపోవచ్చు. అయితే సన్సెట్ టైంలో వస్తే కనుక బాగా ఎంజాయ్ చేస్తారు. దీని దగ్గరనే అంజనా బీచ్ అని ఇంకో 2-3 బీచెస్ కూడా. సో ఆఫ్ సీజన్లో ఇప్పుడు సెప్టెంబర్ ఎండింగ్, అక్టోబర్ ఫస్ట్ వీక్, సెకండ్ వీక్ టైంలో వస్తే నాకు తెలిసి మంచి ప్రశాంతంగా పీస్ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. మామూలుగా డిసెంబర్ టైంలో కానీ డిసెంబర్ 15 నుంచి జనవరి 10 అంటే అందరూ వస్తారు, చాలామంది వస్తారు. అప్పుడు రోడ్ల మీద కూడా స్కూటీలు తీసుకొని పోవడానికి కూడా ఇబ్బంది ఉంటుంది. రేట్లు కూడా ఆబ్వియస్లీ 1200 ఆ రేంజ్లో ఉంటాయంట. మనమైతే ప్రజెంట్ ఇప్పుడు వెగేటర్ బీచ్ దగ్గరికి వచ్చాము. ఇదేంటంటే మనం ఇంతకుముందు చపోరా ఫోర్ట్ దగ్గరికి వెళ్ళాం కదా, ఆ చపోరా ఫోర్ట్ నుంచి ఒక 4-5 కిలోమీటర్ల దగ్గరే ఉంటుంది. అంటే మనం చపోరా ఫోర్ట్ నుంచి పైనుంచి చూస్తే ఇది కనిపిస్తుంది. జనరల్గా ఇక్కడ గోవాలో ఏంటంటే చాలా బీచ్లు ఉంటాయి. అందులో వన్ ఆఫ్ ద ఫేమస్ అంటే మనకు బాగా బీచ్, కలాంగట్ బీచ్, క్యాండోలిం బీచ్, అంజనా బీచ్, ఆరంబోల్ బీచ్, చాలా బీచ్లు ఉన్నాయి. దగ్గర 15 బీచ్లు నార్త్ గోవాలో ఫేమస్వి. ఒక 10-15 వరకు సౌత్ గోవాలో ఉంటాయి. కొంచెం క్రౌడ్ తక్కువగా ఇష్టం ఉన్న వాళ్ళు అయితే సౌత్ గోవాకి వెళ్తారు. ప్రజెంట్ మనం ఉన్నది నార్త్ గోవా. నార్త్ గోవా అంటే మనకు పనాజీ, మన అంటే ఎయిర్పోర్ట్ స్టేషన్ ఇక్కడే ఉంది. మనం ట్రైన్లో కూడా రావాలనుకుంటే కనుక ఇక్కడికే డైరెక్ట్గా రావచ్చు. అంటే మన ప్రజెంట్ మనకు వెనక సైడ్ ఇది ఉన్నది అదే వెగేటర్ బీచ్. సో ఇదేంటంటే సన్సెట్ పాయింట్ చాలా బాగుంటుంది. అరేబియన్ సీ మనకు కనిపించేది, వ్యూ పాయింట్ బాగా కనిపిస్తుంది. అంటే అందుకే ఆగాను ఒక 6 వరకు వెయిట్ చేసి. ఇక్కడ ఏంటంటే మనకు కొన్ని షాక్స్ కూడా ఉన్నాయి, కానీ డ్రింక్స్ కానీ ఫుడ్ కానీ ఇలాంటివి అవైలబుల్ ఉంటాయి. ఒకటైతే ఓపెన్ ఉంది, ఎక్కువైతే ఓపెన్ లేవు. అక్కడ తీసుకొని చాలామంది డ్రింక్స్ ఇట్లా తాగుతున్నారు బీచ్లలో. బీచ్ పైన కూర్చొని బాగుంది బీచ్. ఎక్కువ లెంగ్త్ అయితే బాగా లెంగ్త్ ఏం లేదు. అక్కడక్కడ గార్డ్స్ కూడా ఉన్నారు పోనివ్వకుండా. అయితే మనం ఈ వేగటార్ బీచ్ దగ్గరికి వచ్చిన తర్వాత ఏంటంటే బైక్ పార్కింగ్ ఉంటుంది. జనరల్గా చాలా వరకు బీచ్లలో కానీ ఫోర్ట్లలో కానీ మన పార్కింగ్ టికెట్ తీసుకుంటారు. ఇక్కడైతే ఎవరు తీసుకోలేదు మరి నాకైతే. సో బైక్ అయితే అక్కడ పార్క్ చేసి మనం లోపలికి ఎంటర్ కావచ్చు. నడవడం కూడా పెద్దగా ఏమి ఉండదు, ఒక 3-4 నిమిషాలు నడుస్తే మనకు వచ్చేస్తుంది. వ్యూ మాత్రం చాలా సూపర్గా ఉంది. చాలామంది ఆల్రెడీ ఎంజాయ్ చేస్తున్నారు. మన అంటే బీచ్కి వచ్చే ముందు ఏంటంటే మనకు కొన్ని షార్ట్స్ ఉంటాయి, బీచ్ షార్ట్స్, అవి వేసుకొని వస్తే బెటర్. మంచిగా వాటర్లో దిగి ఎంజాయ్ చేయవచ్చు. ఒకరు వస్తే ఏంటంటే హోటల్లో ఏం చేయాలంటే మనకు ఇవి ఉంటాయి కదా, ఫోన్లు, మొబైల్స్, ల్యాప్టాప్స్, లేకపోతే పర్స్ కానీ వ్యాలెట్స్ ఇవన్నీ తీసుకురాకపోతే బెటర్. ఎందుకంటే మనం అవన్నీ తీసుకొని వాటర్లోకి వెళ్ళిపోలేం కదా. లేదా ఒక 4 ఫ్రెండ్స్ వచ్చారనుకో, ఒకరు ఇవన్నీ పట్టుకొని కూర్చుంటే మిగతా 3 వాటర్లోకి వెళ్ళి ఎంజాయ్ చేయొచ్చు. మరీ లోపలికి అయితే పోనివ్వట్లేదు, కొంచెం లోపలికి వెళ్తే వద్దు అని మన విజిల్ వేస్తున్నారు. ఇప్పుడైతే మనం బీచ్ వ్యూస్ అయితే కొంచెంసేపు ఎంజాయ్ చేద్దాము. చాలా అంటే ఇంతవరకు ఇప్పుడు ఎక్కడ వరకు ఉందంటే, సో ఆ చివరి అక్కడి వరకు వెళ్ళొచ్చు మనం. ఇది ఇటు సైడ్ ఏంటంటే మనం ఇట్లకి వెళ్ళి వచ్చాం. సో ఈ వైపు నుంచి వచ్చాం. ఇలానే ముందుకెళ్తే కనుక మనకు ఒక 1/2 కిలోమీటర్ వరకు ఉంది, నడుచుకుంటూ వెళ్ళొచ్చు. ఇంకా చాలా దూరం ఉంది, ఎంతవరకు వెళ్ళేది అంతవరకు వెళ్ళి చూద్దాము వ్యూ పాయింట్స్. సన్సెట్ కూడా చాలా బాగా అనిపిస్తుంది, అది కూడా మనం చూద్దాం. సో బీచ్ అయితే చాలా దూరం ఉంది. దూరం అంటే మనం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒక 6 కిలోమీటర్ కంటే ఎక్కువనే నడుచుకుంటూ వచ్చినా కూడా ఇలా ఉన్నాయి. అక్కడక్కడ మనకు షాక్స్లా కనిపిస్తున్నాయి. ఇక్కడ ఫుడ్ కానీ తర్వాత డ్రింక్స్ లాంటివి కానీ అమ్ముతారు జనరల్గా. బట్ ఇప్పుడు ఏంటంటే మనం సెప్టెంబర్ ఎండింగ్ కాబట్టి కొంచెం ఆఫ్ సీజన్ అనే చెప్పుకోవాలి. కొంచెం సీజన్ అంటే నవంబర్, డిసెంబర్ వస్తే రేట్లు కూడా ఎక్కువ ఉంటాయి, మంది కూడా బాగా కనిపిస్తారు. ఇంకా క్రిస్మస్ టైం అయితే ఇంకా చాలా పీక్ ఉంటుంది. క్రిస్మస్ అంటే అరౌండ్ డిసెంబర్ 20 నుంచి జనవరి 5 వరకు ఇంకా పీక్ సీజన్. న్యూ ఇయర్ కోసం కానీ క్రిస్మస్ సెలబ్రేషన్స్ కోసం కానీ చాలామంది వస్తారు. అప్పుడు రష్ బాగుంటుంది, రేట్లు కూడా ఎక్కువ ఉంటాయి. కొంచెం మీకు క్రౌడ్స్ బాగా కావాలంటే కనుక క్రిస్మస్ టైంలో రావచ్చు. సన్సెట్ మాత్రం చాలా బాగా కనిపిస్తుంది. ఇదంతా మనకు కనిపించేది అరేబియన్ సీ. సో వెగేటార్ బీచ్. సో మనం ఏంటంటే అటు సైడ్ ఉంది కదా, అక్కడ ఆ మౌంటైన్ కనిపిస్తుంది కదా. సో దగ్గర అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి వచ్చాము.
నాకు తెలిసి కిలోమీటర్ ఉంటుందేమో. నడిస్తే మనకు ఏర్పడదు కాబట్టి, బీచ్ కాబట్టి, బ్యూటిఫుల్గా లొకేషన్స్ ఉంటాయి కాబట్టి ఏర్పడదు. బట్ ఉండొచ్చు, ఒక కిలోమీటర్ వరకు నడిచి ఉండొచ్చు మనము.